రాజన్న ఆలయంలో వైభవంగా రాముల కళ్యాణం నిర్వహించాలని వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో 8 రోజుల పాటు ఉగాది శ్రీరామ నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఆర్డీఓ రాజేశ్వర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజున రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో వినోద్ మాట్లాడుతూ రామనవమికి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా మరియు క్యూలైన్లో ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక లాంటి ఏర్పాట్లు నిర్వహిస్తామని తెలియజేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. నిర్వహించబడుతున్నవి. అలాగే మొన్న శివ కళ్యాణం కూడా జనం చాలా తక్కువ అనుకున్నాను, కానీ రెట్టింపుగా వచ్చారని అనుకున్నాను కూడా. చాలా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లతోని దేవాలయం నిర్వహణ బాధ్యత తీసుకొని చేసినాము. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది, విజయవంతమైంది. ఆ మాదిరిగానే మనకు రామ కళ్యాణం కూడా దాదాపుగా 50,000 నాకు తెలిసి ఒక 25 ఎక్కువ వచ్చుకుంటున్నాను. ఈ కళ్యాణం ఎందుకంటే రామ కళ్యాణానికి రావడం అనేది జనం నేను ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఆర్డీఓ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ కూడా, జిల్లా అధికారులందరికీ కూడా మా యొక్క స్వాగతం, నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో మనకు ఉగాది నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు. ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి 6వ తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే మన యొక్క అన్ని ఒక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి దేవస్థానం తరఫున ఇంజనీరింగ్ రంగ వాళ్ళు ఈ యొక్క క్యూలైన్స్ కానీ, తర్వాత పెండాల్స్ కానీ, భక్తులకి మంచినీటి వసతి కానీ, ఫ్రూట్స్ కానీ, వాటర్ మిల్క్ కానీ అన్ని వసతులు కూడా దేవస్థానం నుంచి మేము కల్పిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి అరేంజ్మెంట్స్ గురించి మన ఆర్డీఓ గారిని మీటింగ్ ప్రారంభించవలసిందిగా మనం ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే మీ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా కొత్త ఇన్కమ్స్ వస్తున్నాం, ఎవరెవరు ఎలా ఉంటుందనేది డిపార్ట్మెంట్ వైజ్గా చేస్తాం. కాబట్టి మనకు ఎటువంటి ప్రశాంతంగా ఉన్న శివరాత్రి కూడా మన కలెక్టర్ గైడెన్స్ ప్రకారం ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎట్లయితే అయిపోయిందో ఇది కూడా అంటే దాదాపుగా మనకు 50 నుంచి 60,000 మంది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ జూన్ ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. మనకు స్థాయి మనకి ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి స్థలాల్లో అన్నీ మనకున్న పాత రోజులు సాంప్రదాయ ప్రకారం మనం ఇక్కడ చేయడం కాబట్టి కొంత అది ఉంటుంది. ఆ రోజు దర్శనం కూడా ఇక్కడ దేవుడి కళ్యాణము, అక్కడ దర్శనం ఇదంతా యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ వారిగా లాస్ట్ టైం ఏ రకంగా అయితే అరేంజ్మెంట్స్ చేసినాము అదే పద్ధతిలో చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒకటి ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్